సేమ్ ఇదే వ్యవస్థ నడుస్తున్నది. ఇదే వ్యవస్థ కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు దీనిపైన ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేరు. శ్రీ చైతన్య బోర్డు అని పెట్టి అలాగే పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నారు. నాటికి పోయి వీడియోలు తీస్తే వాళ్ళు బెదిరిస్తారు. స్కూల్ పాయింట్ లో అమ్మలేదు, స్కూల్ ముందు అమ్మలేదు, 100 మీటర్ల దూరము, 200 మీటర్ల దూరం. నేను చెప్తున్నా దానికి తేడా ఏముంది సార్? ఓన్లీ నువ్వు 100 మీటర్స్ దూరం పెట్టి అదే బుక్స్ మళ్ళీ ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ వేరే ఏ ఇతర ట్యాగ్ స్కూల్స్ కి ఎటువంటి వాటికి అనుమతి లేదు. సరే వీళ్ళు ఇంటర్నేషనల్ బోర్డు అని పెట్టుకున్నారు. మరి ఇంటర్నేషనల్ చదువుకున్న టీచర్లు ఉన్నారు దాంట్లో? అడగాలి మీరు. ఏడా సార్ వాళ్ళు అంతా మాకు సమాధానం చెప్తారా? అంటే వాస్తవంగా ఇంటర్నేషనల్ కి అనుమతి లేదు. మరి చర్యలు తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా స్కూల్ నడుస్తుందంటే చట్టవిరుద్ధమే. మరి ఆ తొలగించడానికి ప్రయత్నం ఎవరు చేయాలి? అంటే బీకన్ హయ్యర్ అధికారి చేయాలా, మరి ఇంకెవరు చేయాలి? నిజానికైతే ఇది ఎటువంటి ఇంటర్నేషనల్ నేషనల్ అని పదాలు ఏవి వాడకూడదని, అదనంగా వాళ్ళు పెద్ద స్కూల్ అని కార్పొరేట్ దిగ్గజాలని అనుకున్నాం, ఇంకేదో పెద్ద మన మాటలు ఏం లెక్క చేస్తలేరు అనుకో. వాస్తవమే చర్యలు దాన్ని ఖచ్చితంగా అది నేరమే. వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా అలాంటి పేర్లు పెట్టుకోవడం చట్టరీత్యా తప్పకుండా నేరమే. ఇట్లా పుస్తకాలు అనేవి ఇట్లా స్కూళ్ళకి సంబంధించిన వాళ్ళు స్కూల్లో ఉన్నాక ఇప్పుడు కాదు. నేను లాస్ట్ టైం కూడా మీకు అంటే మీరు లేరు, బట్ వేరే వాళ్ళు ఉండొచ్చు, కాల్ చేస్తే అసిస్టెంట్ పంపించడంలో వచ్చి ఫోటోలు తీసుకొని లేదు అంతే. సేమ్ ఇదే వ్యవస్థ నడుస్తున్నది. ఇదే వ్యవస్థ కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నది. కాకపోతే వ్యవస్థ అట్లే అంటే వాళ్ళ స్కూళ్ళల్లో మాత్రం డిస్క్లోజ్ చేయడం. స్కూళ్ళల్లో ఇప్పుడు వేరే చోట కౌంటర్లు పెడుతుండ్రు. వేరే చోట పెడుతుండ్రు. దానికి మనం ఏం డిస్టర్బ్ చేయాలి? వాటికి లైసెన్స్ ఉంటే అది ఓకే. నువ్వేం చేస్తున్నా వీడియోనా? ఓకే, అదే మీతో మాట్లాడడానికి వచ్చిన. నేను డిఓ గారు ఫోన్ రావకపోతే నేను ఒక 4 times డిఓ కాల్ చేసిన, లైవ్ లో ఫోన్ రావట్లేదు. సూపరింటెండెంట్ మేడం ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ మేడం ఎంఈఓలకు డిఓలకు మేము ఛార్జ్ ఇచ్చేసినాం దానిపైన అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు కూడా సూపరింటెండెంట్ మేడం దగ్గరికి వెళ్ళినా మాట్లాడినా మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన. ఆల్రెడీ మీకు కాల్ చేసినప్పుడు మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ మేడం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చిన. దీనిపైన ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేరు. శ్రీ చైతన్య బోర్డు అని పెట్టి అలాగే పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నారు. నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా ఏ స్కూల్ అయినా సరే కొనసాగుతూనే ఉన్నది. ఆడికి పోయి వీడియోలు తీస్తే వాళ్ళు బెదిరిస్తారు. అధికారులు మీకు ఫోన్ చేస్తేనేమో మాకు ఆ అసిస్టెంట్ పంపిస్తారు, డైరెక్ట్ రాలేదు. అన్ని వేళ వచ్చే పరిస్థితులు అయితే అన్ని వేళలో వచ్చే పరిస్థితి లేదు సార్. కానీ ఒకటిసారి ఓపెన్ మాట్లాడారు. ఇది కరెక్టా? నేనేమంటున్నా అంటే నాకున్న సమాచారం మేరకు ఆయన పర్సనల్గా ఒక స్కూల్లో ఒక రోజు మా దగ్గర నియర్ బై కాబట్టి ధన్మన్ పోయినా మాస్టర్ మైండ్స్లో దాని నుంచి ఫోన్ చేశాను. సార్ ఇక్కడ అమ్ముతురు అంటే వెంటనే నేను మా ఇద్దరు వేసుకొని పోయాను. ఆడ వాస్తవంగా అమ్ముతురు, వెంటనే సీజ్ చేసేస్తే తెల్లవారు డిక్లోజ్ చేసుకోమని చెప్పింది. సరే సీజ్ అంటే మీరు అన్నట్టుగా తాళాలు వేసో ఫైనల్ క్లాసులో లాంటివి కాకుండా అట్లీస్ట్ హెచ్చరించాం. నెక్స్ట్ టైం జరగకుండా ఉన్నది. ఇట్లా కూడా మేము అది చేస్తుంటే మా దృష్టికి వచ్చిన ప్రతిసారి ఐదర్ నేనేం వెళ్ళలేదు, కనీసం మా సీసీఓనో ఎవరినో ఒకరిని పంపిస్తున్నాం. అయితే ఈసారి నాకున్న సమాచారం వాళ్ళెవరు వాళ్ళ స్కూళ్ళల్లో అమ్మలేదు. స్కూల్ పాయింట్ బయట వేరే స్కూల్ పాయింట్ లో అమ్మలేదు. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఇది జెన్యూన్. స్కూల్ పాయింట్ లో అమ్మలేదు, స్కూల్ ముందు అమ్మలేదు, 100 మీటర్ల దూరము, 200 మీటర్ల దూరం. అది నేను చెప్తున్నా. ఇది శ్రీ చైతన్య, నారాయణ ఇవన్నీ కలిసి బోర్డు పెట్టి అదే పరిస్థితి. మా అంటే దానికి తేడా ఏముంది సార్? ఓన్లీ నువ్వు 100 మీటర్స్ దూరం పెట్టి అదే బుక్స్ మళ్ళీ ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఈ వీళ్ళకి సార్ ఒకటి సార్ ఇది ఒకటి. ఇప్పుడు సిద్దిపేటలో సిబిఎస్ సిలబస్ పర్మిషన్ ఎన్ని స్కూల్లో ఉన్నాయి సార్? చెప్పండి. నెక్స్ట్ ఒకటి, ఇంటర్నేషనల్ స్కూల్స్ నేమ్ బోర్డు పెట్టుకొని సిద్దిపేటలో ఆల్రెడీ స్కూల్ నడిపిస్తున్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 3-4 months అవుతుంది. మరి అన్నిటికీ నోటీసులు కూడా ఇచ్చిన ఆ నోటీసుల రిసిప్ట్ మా దగ్గర. ఎస్, మరి అవి ఇంతవరకు ఎందుకు తీసేస్తారు సార్? నోటీసులు మీరు ఇచ్చి ఓకే, ఇంటర్నేషనల్ అనే బర్డ్ ఇంతవరకు ఎందుకు తీసేస్తలేరు? నేను స్కూల్లో పోయి అడిగితే ఆల్రెడీ
సిబిఎస్ సిలబస్ కోసం మేము పర్మిషన్ పెట్టినాము, సెప్టెంబర్లో వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని వాళ్ళు నాటకం ఆడుతున్నారు. పర్మిషన్ ఎవరు ఇస్తారు సార్? ఫస్ట్ సిబిఎస్ఈ పర్మిషన్ సిబిఎస్ఈ వాళ్ళు అది ఎన్ని రోజులు టైం పడుతుంది? దానికి టైం వస్తుంది అంటే ఇంకా వాళ్ళు అప్లై చేసి ఫస్ట్ నేమ్ బోర్డు ఎట్లా పెట్టుకుంటారు సార్? ఇట్లా ఇప్పుడు మీరు అడుగుతుంది కాబట్టి చెప్తున్నాను ఆ, నేను. సార్. సిద్దిపేటలో నేను ఆ పేపర్ స్టేట్మెంట్ కూడా బహుశా మీరు చూసి ఉండొచ్చు, నా దగ్గర కూడా సార్ మీ ఇంటర్వ్యూ నేను చేసిన ఆ. లాస్ట్ టైం ఒకసారి మీ ఇంటర్వ్యూ చేసిన. ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ వేరే ఏ ఇతర ట్యాగ్ స్కూల్స్ కి ఎటువంటి వాటికి అనుమతి లేదు, ఆ బోర్డులకు అట్లాంటి అనుమతి లేదు. అందుకే వాళ్ళకి అందరికి పత్రికా ముఖ్యంగా చెప్పినాం. ఎన్ని స్కూళ్ళకు మీరు నోటీస్ ఇస్తారు? ఒక 4 ఎవరెవరైతే ఇంటర్నేషనల్ బ్రాండ్ అని పెట్టుకున్నారో అవన్నీ మరి అవి తొలగించాలి కదా? అంటే మనం ప్రత్యక్షంగా వెళ్ళి తొలగించలేం కదా. సరే ప్రత్యక్షంగా వెళ్ళి మీరు తొలగించలేరు. వస్తారు. మీరు ప్రత్యక్షంగా వెళ్ళి తొలగించారు, ఓకే. మరి మీరు నోటీసులు ఇచ్చారు, ఇంత భయం లేకుండా వాళ్ళు ఎట్లా నడిపిస్తారు పాఠశాలలు? నర్సరీ వాళ్ళకు 90,000 70,000 ఫీజు తీసుకుంటే వాడు నార్మల్ గా పీపుల్స్ లో పేదోళ్ళు మా దగ్గరికి పేదోళ్ళు అంటే నార్మల్ పీపుల్స్ అయినా ఎవరైనా అలా చదువుతుంటే ఆల్రెడీ నేను ఒక వార్త చేసి పెట్టిన తర్వాత నాకు పేరెంట్స్ ఫోన్ చేసారు, అన్న వాళ్ళు వాడికి పోయేదాకా ఒక మాట మాట్లాడుతారు, వాడికి పోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. సరే వీళ్ళు ఇంటర్నేషనల్ బోర్డు అని పెట్టుకున్నారు, మరి ఇంటర్నేషనల్ చదువుకున్న టీచర్లు ఉన్నారు దాంట్లో? అడగాలి మీరు. సార్ వాళ్ళు అంతా మాకు సమాధానం చెప్తారా? అంటే వాస్తవంగా ఇంటర్నేషనల్ కి అనుమతి లేదు. మరి మీరు చర్యలు తీసుకోవాలి. సార్ మీరు తొలగించాలంటే ఏం యాక్షన్ తీసుకోమంటారు? సార్ ఇప్పుడు నేను పలానా రాజేష్ వచ్చి సార్తో మాట్లాడినా, పలానా రాజేష్ వచ్చి సార్తో మాట్లాడిన తర్వాత సార్ నాకు ఏమో తప్పు నా మీద మీరు నెక్స్ట్ డే వేరే ప్రెస్ మీట్ పెడతారు, అవునా కాదా? నేను నీతో తప్పుగా మాట్లాడి దురుసుగా మాట్లాడి ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు వాడు ఎవరైనా సరే ఎవరైతే సార్ ఇంటర్నేషనల్ అనే వర్డ్ వాడదని 2009 జీవో ప్రకారమే ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఉండేది. అది మీకు తెలిసిన విషయం, అందరికి తెలిసిన విషయం. పత్రికా ముఖంగా కూడా ప్రెస్ అన్ని పేపర్లు నా పేరు మీదనే ఎంఈఓ సిద్దిపేట అర్బన్ రాజప్రభాకర్ రెడ్డి పేరు మీదనే ఇచ్చారు. అంత దర్జాగా ఇప్పుడు స్కూల్ ఇంకా కూడా మీరు నోటీసులు ఇచ్చినాక కూడా స్కూల్ నడిపిస్తున్నారంటే దీనికి మీరు చెప్పండి సార్. వాయిస్ ఇవ్వండి, మైక్ సార్. అదే నేను మాట్లాడుతున్నాను, హాఫ్ అన్ అవర్లో వస్తాను. సిద్దిపేటలో అది మాత్రం పక్క 72 స్కూల్ పర్మిషన్ ఉన్నాయి మన దగ్గర. అవే 72 నడుస్తున్నాయి సార్. ఇప్పుడు 1 to 5th వరకు అని కొన్ని స్కూళ్ళు పెడతారు, 6th వరకు అని కొన్ని స్కూళ్ళు పెడతారు. ఇవన్నిటికి పర్మిషన్ ఉన్నాయి సార్ మొత్తం టోటల్. మై నాలెడ్జ్ ఉన్నంత వరకే చెప్తాను. మన శ్రీ చైతన్యనే 3 స్కూల్స్ ఉన్నాయి, అందులో ఒకదానికి 1 to 8 పర్మిషన్. సిద్దిపేటలో నాకు పరిజ్ఞానం ఉన్నంత వరకు పర్మిషన్ లేకుండా ఏ ఒక్క స్కూల్ కూడా నడచలేదు. సరే ఏదన్నా సందులలో ప్రీ ప్రైమరీ సెక్షన్ చెప్తున్నా కదా, నా నోటీసులో లేకుండా జరిగిపోవచ్చు అన్ని. నేనేం మొత్తం సిద్దిపేట అంతా చూడలేరు అని ఓకే, మీరు అనేది ఓకే అంటే అవిడికి కూడా కంపల్సరీ పర్మిషన్ కావాలి కదా. దేనికైనా పర్మిషన్ లేకుండా ఏ స్కూల్ కూడా నడవడానికి వీలు లేదు. మొత్తం అది 1 to 5th 6th వరకైనా సరే ఏ క్లాస్ అయినా కంపల్సరీ పర్మిషన్ అనేది తీసుకోవాల్సిందే తప్పకుండా. పర్మిషన్ లేకుండా స్కూల్ నడుస్తుందంటే చట్టవిరుద్ధమే. ఇప్పుడు ఈ సిబిఎస్ దాని గురించే సిబిఎస్ సిలబస్ అని మీరేమో పర్మిషన్ ఉండదు అని క్లియర్గా చెప్తారు. సిబిఎస్ఈ కొన్ని స్కూళ్ళకు ఉన్నాయి. సిద్దిపేటలో ఎన్ని స్కూళ్ళకు ఉన్నాయి సార్ ఇప్పటివరకు? సోఫార్ అఫిలియేషన్ సిబిఎస్ఈ అఫిలియేషన్ అయితే ఫస్ట్ మెరిడియన్కి ఉంది, తర్వాత వికాస్కి వచ్చింది, శ్రీ చైతన్యలో కూడా లాస్ట్ టైం. సిబిఎస్ఈ మనకు క్లారిటీగా మీకు తెలియదు, బట్ అప్రూవల్ అయిందా కాలేదా వాళ్ళు అప్పీల్ చేసి పెట్టుకున్నారు. ఇంకేంది స్కూల్స్ ఇప్పుడు వరకైతే అంతే. సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్ ఇదే. నారాయణ
వీటికి మరి చిన్న చిన్న స్కూళ్ళు ఇక్కడ ముస్తఫా చౌరస్తా దగ్గర, ముస్తఫా చౌరస్తా దగ్గర మెడికల్ 10th వరకు ఉంటుంది. మెడికల్ షాప్ మెడికల్ ముస్తఫా చౌరస్తా నుంచి నాగర్ టెంపుల్ మధ్యలో ఒకటి ఆదర్శ స్కూల్లో ఏదో ఉంటుంది. దానికి కూడా సిబిఎస్ఈ అనే ఒకటి బోర్డు ఉంది. ఇవి నేను చెప్పిన 3 స్కూళ్ళు తప్ప వేరే ఏ స్కూల్లో కూడా వీళ్ళందరూ స్పష్టంగా అక్షరాలు పెద్ద పెద్ద అక్షరాలతోని సిబిఎస్ఈ సిలబస్ అవ్వాలి. క్యాంబ్రిడ్జ్ అదేంది హార్వర్డ్ కూడా పెట్టుకున్నారు. మరి వీటి మీద మీరు చర్యలు తీసుకుని అయిపోతే ఎలా చర్యలు తీసుకోమంటారు? అంటే మీరు ఒక అది ఇప్పుడు సార్ నేను ఖచ్చితంగా నేనేమంటున్నా అంటే యాజ్ అన్ ఆఫీసర్గా నాకు దట్టు నేను కూడా కాదు, మా హైయర్ అథారిటీస్ డిఓ గారి ఆదేశాల మేరకే వీళ్ళందరికీ గతంలో నోటీసులు అంటే ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. నోటీసులు కూడా కొన్ని స్కూళ్ళకు నోటీసులు కూడా ప్రత్యక్షంగా మీరు నోటీసులు ఇచ్చారు సార్. ఓకే, మీరు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఉల్లంఘించుకుంటా స్కూల్ నడిపిస్తున్నారు. దీన్ని అది మాత్రం ఏం చేయలేదు మేము. అంటే ఏం చేయలేనంటే ఇప్పుడు మీరు ఒక అధికారి, మీరు అధికారులు మీరు మేము ఏం చేయలేమంటే మరి ఎవరు చేస్తారు? మేము ఏం చేయలేమంటే యాక్షన్ అయితే తీసుకోలేదు సార్. మరి యాక్షన్ ఎవరు తీసుకోవాలి దీనికి చెప్పండి, దీనికి చెప్పండి సార్. యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు సార్ దాంట్లో స్కూళ్ళకి పోయి మేము మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నాయి. మేము కొట్లాడేది మా మటుకు కొట్లాడతాం మేము. కానీ దాన్ని అథారిటీస్ అయినా దాన్ని యాక్షన్ తీసుకోవాలన్నా దాన్ని ఏం చేయాలన్నా మీ అధికారులే తీసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారని చెప్పి నేను పోయి వార్తలు చేసినా కొట్లాడతాను, నా ప్రయత్నం నేను చేస్తా. కానీ తీసేయాల్సిన రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి సార్? నా దగ్గర అయితే ఉంటాయి కదా. దాన్ని అధికారులే తీసుకోవాలి కదా. నేనేం చెప్తున్నా అంటే మీరు నోటీసు ఒకసారి మీరు నోటీసు ఆ రాకు స్కూల్ నోటీస్ దొరకలేదు. ఇంటర్నేషనల్ నోటీసులు ఇచ్చినాం, వాటి రిసిప్ట్ కూడా నా దగ్గర ఒకసారి కాకపోతే ఇప్పుడు దొరకలేవు. అవి దొరికితే ఇస్తాం మీకు కంపల్సరీ. తీసేయాలి అని చెప్పి ఆర్డర్లతో సార్ ఇప్పుడు సార్ ఓకే సార్ ఇప్పుడు నోటీస్ అన్న ఆర్డర్ అన్న అంతే కదా. సార్ చెప్తున్నా ఏమని చెప్తుందంటే సార్ చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టకూడదు, ఎక్కడ వాడకూడదు అని చెప్పి నోటీసులు ఇచ్చినా చెప్తున్నారు. అంతేనా సార్? అది చెప్తున్నారు. ఈ నోటీసులు ఇచ్చారు, మీ పరిగణనలోకి వచ్చిన స్థాయి నుంచి మీరు చేసారు, మీ ప్రయత్నం మీరు చేసారు. మరి అది తొలగించడానికి ప్రయత్నం ఎవరు చేయాలి? అంటే మీకన్నా హయ్యర్ అధికారి చేయాలా, మరి ఇంకెవరు చేయాలి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, మీరు నోటీసులు ఇచ్చారు, మరి అవి వాళ్ళు తొలగిస్తలేరు, వాళ్ళు మీ నోటీసులకు ఉల్లంఘించి పాఠశాల నడిపిస్తారు. మరి వీటి మీద ఇంకెవరు చర్యలు? ప్రత్యక్షంగా 1-2 పాఠశాలలకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళకి అంటే ఫేస్ టు ఫేస్ మీరు బోర్డులు ఉన్నాయి, ఆల్రెడీ మీకు నోటీస్ సర్వ్ కూడా అయింది. కాబట్టి మీరు ఇమీడియట్ గా హోర్డింగ్లు బోర్డులు తొలగించాలని కూడా ఫేస్ టు ఫేస్ చెప్పడం జరిగింది. తీసేయలేరు ఇంకా కూడా తీసేయాలి. మరి ఎట్లా మరి దీనికి ఈ సమస్య పరిష్కారం కావాలి కదా సార్. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళి మీరు చెప్పిన తర్వాతనే వాళ్ళకి భయం లేకుండా ఇంకా కూడా బోర్డులు పెట్టుకుంటూ అనిపిస్తున్నారంటే మరి దీని సమస్య ఎట్లా సాల్వ్ కావాలి? ఇక సమస్య సాల్వ్ కావాలంటే యంత్రాంగం అంతా కదలాలి. అదే కదలాలి సార్, కదలాలి. యంత్రాంగం అనేది కదలడానికి మేము వదిలిపెట్టాము. ఎందుకంటే మేము వదిలిపెట్టాం సార్. ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి సిద్దిపేటకు వచ్చి ఇంటర్నేషనల్ స్కూళ్ళు మేము ఈ స్కూల్ అని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా అన్నీ చేసుకుంటా వాడి పేరెంట్స్ని ఫోన్ మాట్లాడతారు వాయిస్ రావడానికి మీ బాధ్యత మీరు చేస్తారు సార్. మీరు చెప్పాల్సింది మీరు మనం ఏం చేద్దాం మీరు చెప్పండి సార్. ఇక మీరు నాకు ఒకటే సార్, నాకు ఏం లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ బోర్డ్ నేమ్స్ ఒకటి, ఈ సిబిఎస్ సిలబస్ సంబంధించింది ఒకటి. దీనిపైన మీరు చర్యలు తీసుకుంటారా? మీ పై అధికారులతో చెప్తారా? ఏం చేద్దాం? ఇప్పుడు మీరు స్వయంగా మీరు నోటీసులు ఇచ్చినా నేనే వెళ్ళి చెప్పినా అయినా వాళ్ళు తొలగిస్తలేరు, నేను ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నాకు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా తొలగించాలి? ఒక అధికారి అయిపోయి ఒక పాఠశాలకు అరే బాబు మీరు ఈ బోర్డు వాడద్దు అని మీరు చెప్పినాక కూడా వాడు అంత దర్జాగా పెట్టుకొని నడిపిస్తున్నాడే. నిజానికైతే ఇది ఎటువంటి ఇంటర్నేషనల్ నేషనల్ అని పదాలు ఏవి వాడకూడదని మేము పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళ పర్మిషన్లలో లేదు. వాళ్ళ పర్మిషన్లో ఏదైతే పర్మిషన్ ఉందో అదే పేరు పెట్టుకోమని చెప్పినాం. సరే, ఇక వాస్తవంగా కూడా ఏంటంటే వాళ్ళు ఇక వాళ్ళకి అడిషనల్గా అంటే అదనంగా వాళ్ళు పెద్ద స్కూల్ అని కార్పొరేట్ దిగ్గజాలి అనుకునో ఇంకేదో పెద్ద మన మాటలు ఏం లెక్క చేస్తలేరు అనుకో. వాస్తవమే లెక్క చేస్తలేరు.
అదే లెక్క నేను చెప్పుకోవచ్చు. చేస్తలేరు అంటే సార్ మీరు నోటీస్ ఇవ్వండి, లెక్క చేయకపోతే మేము చూస్తాం దాన్ని. నోటీస్ ఆర్డర్ మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీస్ నాకు ఇయ్యండి, నోటీస్ కాపీ. నేను రేపు పొద్దుగాల పోయి అన్న చెప్తా, ఒక అధికారి మీకు అధికారి నోటీసులు ఇచ్చినాక కూడా మీరు దాన్ని ఉల్లంఘించి మీరు పాఠశాలలో నడుపుతున్నారంటే దానికి నేను చూస్తా. ఎందుకంటే అధికారి, ఒక విద్యకు సంబంధించిన అధికారి స్వయంగా మీకు నోటీసులు ఇచ్చి మీకు చెప్పినాక కూడా మీరు ఉల్లంఘించి ఎట్లా నడిపిస్తారు పాఠశాల? అధికారిని నువ్వు లెక్క చేయనప్పుడు నువ్వు పాఠశాల అంటే పిల్లల తల్లిదండ్రులను నువ్వు అందరిని మోసం చేస్తున్నట్టే కదా. అదే అంటే ఒక్క పాఠశాలని కాదు, ఇంటర్నేషనల్ వ్యవస్థలు ఏవే పెట్టినాయో అవన్నీ మోసం చేస్తున్నట్టే కదా. ఇంటర్నేషనల్ అయితే ఎక్కడ లేదు. సిద్దిపేటలో ఏ పాఠశాలకు కూడా ఇంటర్నేషనల్ అనే పదమే లేదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఓపెన్ గా చెప్పేస్తే ఎక్కడికి వచ్చి చెప్పమని చెప్తా, వాళ్ళ ముందట కూడా 4-5 పాఠశాలల పేర్లు మీరే చెప్తున్నారు ఇంటర్నేషనల్ బోర్డు వాడుతున్నారని. దీని పరిష్కారం ఏంది సార్ అంటే ఒకటే సార్, మీ నుంచి ఎంతవరకు మీరు అంటే ఎంతవరకు మీరు ప్రయత్నం చేస్తారు? నోటీసులు సర్వ్ చేసిరు, నెక్స్ట్ సరే నోటీసు మీరు సర్వ్ చేసిరు, మరి దాన్ని తొలగించే ప్రయత్నం ఎవరు చేయాలి ఇప్పుడు చెప్పండి. ఇక నాకైతే తెలియదు. అంటే దాన్ని తీసేయాలి అంటే మీకన్నా పై అధికారి రావాలా సార్. ఇప్పుడు రెవెన్యూ సమస్య ఉందనుకో ఎంఆర్ఓ కాకపోతే ఆర్డీఓ కాకపోతే కలెక్టర్, మీ దాంట్లో కూడా అధికారులు ఉంటారు కదా సార్. అదే మీ దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఎవరు చేయాలి చెప్పండి? ఇమీడియట్ గా డిఓ గారే. మరి డిఓ రెస్పాండ్ అయితే లేదా? నేను ఫోన్ చేస్తే డిఓ ఫోన్ లావడతలేడు. చాలా అంటే 2-3 సెక్షన్లు ఉన్నాయి సార్. ఒక మినిస్టర్ అసలు నా ఫోన్ లావడతారు సార్ కావచ్చు, కానీ మా డిఓ గారు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, సిఇఓ గారు కూడా సార్. ఓకే సార్, సిఇఓ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్. నేను అనేది ఏంటంటే నేను లైవ్లో కాల్ చేసిన, ఒకసారి అసిస్టెంట్ లావట్టిండు ఫోన్, లంచ్ చేస్తున్నాడు సార్, తిన్నాక కాల్ చేయలేరు అని చెప్పిన, ఫోన్ మళ్ళీ చేయలేదు. మళ్ళీ కాల్ చేసిన 2 days తర్వాత, మళ్ళీ కాల్ చేస్తే సార్ వీసీ మీటింగ్లో ఉన్నాడని చెప్పారు. సార్ ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయని చెప్పిన, మళ్ళీ కాల్ చేయలేదు. మళ్ళీ నిన్న కాల్ చేసిన లైవ్లో, ఆయన కాల్ లిఫ్ట్ చేయకపోతే సూపరింటెండెంట్ గారికి కాల్ చేసిన, సూపరింటెండెంట్ గారు ఒక్కరోజు కాల్ లిఫ్ట్ చేయకపోతే సెకండ్ డే చేస్తే ఆమె లిఫ్ట్ చేసింది. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మీ దగ్గరకు వచ్చిన సార్. ఆమె ఏమంటుంది క్లియర్గా, మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము ఎంఈఓలకి, తొలగించమని చెప్పినాము. అట్లనే ఈ పుస్తకాలు కూడా బయట ఎక్కడ కూడా ఏ స్కూల్కి సంబంధించినవి కూడా పెట్టి అమ్మడానికి లేకుండా చర్యలు తీసుకోమని చెప్పినామని సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినాం, వాళ్ళు ఏమంటారు, మీ దగ్గరికి మేము ఫార్వర్డ్ చేసినాం, మీరు వాళ్ళని అడగండి సార్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి కాదు, మీ దగ్గరికి వస్తే మేము కూడా నోటీసులు చేసినాం అని అంటున్నారు. మరి వాళ్ళు తొలగిస్తలేరు కదా. ఈ సమస్య సాల్వ్ చేయడానికి మీరు చెప్పండి సార్. ఇక అంతకుమించి నేను మా హైయర్ అథారిటీ సార్, నేను డిఓకి ఫోన్ చేస్తున్నా, డిఓ గారికి ఫోన్ చేస్తున్నా. మీరైతే నోటీసులు సర్వ్ చేశారు కదా సార్, సర్వ్ చేసిన కాపీ కూడా ఉంటుంది మా దగ్గర. నేను డిఓకి ఫోన్ చేస్తున్నా. మనము ఆ మధ్యలో ప్రైవేట్ స్కూళ్ళకి నోటీస్ కూడా కాపీ The person you're calling is మీరు ఏ స్కూల్కి ఇచ్చారు సార్ నోటీస్? అదే చూసి చెప్తే ఓకే. సిద్దిపేటలో ఒక 5-6 స్కూల్ పెట్టిరు ఆల్రెడీ ఇంటర్నేషనల్ అని. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలంటే డిఓ గారే తీసుకోవాలా సార్? ఇప్పుడు సార్ ఒక్కటే అంటే మీరు మీ బాధ్యత కొద్ది మీరు లెంకాడుతారు అట్లా అని.
ఇప్పుడు మీరు చెప్తున్న మాట ఏంటంటే సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు కొన్నిటికి మాత్రం సిబిఎస్ సిలబస్ పర్మిషన్ ఉంది అని మీరు చెప్తున్నారు, మ్మ్. మిగతా వాటికి పర్మిషన్ లేదు అని మీరు చెప్తున్నారు సార్. లేదు అని నాకు తెలియదు అంటే కొంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా కన్ఫర్మ్ గా నాకు తెలియదు అని నాకు చెప్తున్నారు. తెలియదు. ఓకే, బట్ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంకి వస్తే మీరు నోటీసులు కూడా జారీ చేసినామని చెప్తున్నారు. మీరు నోటీసులు జారీ చేసినా కానీ మీకు గౌరవం లేకుండా వాళ్ళు ఉల్లంఘించి మీ మాటలు ఉల్లంఘించి ఆల్రెడీ ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డు అని నడిపిస్తున్నారు. దీనిపైన మీరు చర్యలు కంపల్సరీ తీసుకోవాలి. ఎన్ని రోజులలో తీసుకుంటారు? మీ అంటే మీతోనే అవుతుందా, లేకుంటే మీ పైన అధికారులతోనే అవుతుందా, మీ ఇంకా జిల్లా యంత్రాంగంతోనే అవుతుందా? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు ఇంటర్నేషనల్ సిద్దిపేటలో ఇంటర్నేషనల్ నేషనల్ ఇలాంటి పేర్లతో ఏ స్కూళ్ళకి ఎలాంటి పర్మిషన్లు లేవు. ప్రభుత్వం నుంచి వాటికి ఎటువంటి అనుమతులు లేవు. మొదటి విషయం. అనుమతులు లేకుండా కూడా కొన్ని పాఠశాలలు నేషనల్ ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఇట్ మే బి కాన్సెప్టు తర్వాత ఒలింపియాడ్ ఇలాంటివన్నీ కూడా గతంలోనే మనం ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసినాం. అలాగే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సర్వ్ చేసిన నోటీసులు కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది అందజేసి కూడా 1 నెల 2 నెలల కాలం అవుతుంది. ఆ తదుపరి చర్యలు అంటే మేము వాళ్ళకి ఆ నోటీసులను ఇక్కడ పిలిపించి ఇక్కడనే ఆఫీసులో అందజేసి రిసిప్ట్ కూడా తీసుకున్నాం. దానికి వాళ్ళు సమాధానం డిఓ గారికి సమాధానం రాసిచ్చారు. ఏం రాసిచ్చారో మాకు తెలియదు కదా. సరే, ఒకటి. రెండవది చర్యలు, దాన్ని ఖచ్చితంగా అది నేరమే. వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా అలాంటి పేర్లు పెట్టుకోవడం చట్టరీత్యా తప్పకుండా నేరమే. మీరు సిద్దిపేటలో ఎన్ని స్కూళ్ళకు నోటీసులు చేశారు? దాదాపు 5-6 స్కూళ్ళకి. సిద్దిపేటలో 5-6 స్కూళ్ళు ఇంటర్నేషనల్ అని కొనసాగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు అంటే నేమ్ బోర్డు పెట్టుకొని నడిపిస్తున్నారు. ఓకే, 5-6 స్కూళ్ళకు మీరు నోటీసులు కూడా సర్వ్ చేయడం, గతంలో వాటి నుంచి షోకాజు రాయించి డిఓ గారికి పంపించడం కూడా జరిగింది. వాళ్ళే నేరుగా డిఓ గారి. మీరు ఇంత చేసినా గానీ ఇప్పటికి కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు. చట్టరీత్యా నేరం అని చెప్తున్నా, అది కరెక్ట్ కాదు. వాటిపైన చర్యలు కూడా ఉంటాయి. రైట్, చూస్తున్నాం కదా. ఎంఈఓ గారు ఏమంటున్నారంటే సిద్దిపేటలో ఒక 5-6 పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూళ్ళ నేమ్ బోర్డు పెట్టుకొని నడిపిస్తున్నారు. వీటికి మేము గతంలో కూడా నోటీసులు జారీ చేసినాం, సర్వ్ చేసినాము, మరి అయినా కూడా మీరు తొలగిస్తలేరు, వీళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఎంఈఓ గారు ఏమంటున్నారు అంటే మాతోనే అయ్యే ప్రయత్నం మేము చేస్తాం, మా పై అధికారులు చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. మరి చూద్దాం, మరి ఈ ఇంటర్నేషనల్ స్కూళ్ళ భాగోతం పైన మరి అధికారులు అయితే క్లియర్ గా స్పందిస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఈ ఇంటర్నేషనల్ బోర్డు అనేది తీసేస్తలేరు? అంటే అధికారుల మాట లెక్క చేయకుండా ఇంత విచ్చలవిడిగా విద్యను వ్యాపారంగా చేసి నడిపిస్తున్నారు. మరి అధికారులు మరి ఎన్ని రోజులలో స్పందిస్తారో కూడా చూద్దాము. ఇప్పుడు నిన్న సెకండ్ హాఫ్ నిన్న సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి వీడియో తీసినాము. సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడారు, ఈరోజు ఎంఈఓ గారు కూడా మాట్లాడారు. మేము కంపల్సరీ మేము చర్యలు తీసుకుంటామని ఎంఈఓ గారు కూడా చెప్తున్నారు. మరి వీళ్ళు ఎంతవరకు చర్యలు తీసుకుంటారు? మరి ఇంటర్నేషనల్ స్కూళ్ళ సంగతి భాగవతం వీళ్ళు బయట పెడతారా? మరి వీళ్ళకన్నా ముందుగా మరి మనమే బయట పెడదామా? మరి సార్, మరి మేము కూడా ఇప్పుడే చెప్తున్నాం, లైవ్లో చెప్తున్నాము, ఇంటర్నేషనల్ స్కూళ్ళకు సంబంధించి మేము అక్కడ వీడియోలు చేసుకుంటాము. వాళ్ళు పోలీస్ అధికారులను తీసుకొస్తారా? మరి ఎవరిని వాళ్ళు కంపల్సరీ పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇది మాత్రం చెప్తున్నా క్లియర్ గా, పోలీసులకు ఫోన్ చేసి రప్పిస్తారు. దీనిపైన కూడా మేము అక్కడికి వచ్చినా కూడా సేమ్ వాటి అనుమతులు తీసుకొనే వస్తాం. వాళ్ళకి ఏం అనుమతి ఉందో చూపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్తున్నా ఏంటంటే ఒకవేళ అక్కడ మేము వీడియోలు తీసుకున్నా కానీ అక్కడ అంటే వాళ్ళ అనుమతులు కూడా మేము తీసుకొని మేము వస్తామని చెప్పి ఎంఈఓ గారు అయితే చెప్తున్నాం. చూద్దాం, మరి ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో భాగోతం ఏందో మనం బయట పెట్టేదాకా విడిచిపోతే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ.